ఎస్, విద్యార్థి వీసాలపై ట్రంప్ కొరడా. ఎప్పటికీ స్టూడెంట్గా ఉండడం కుదరదు. కొత్త చట్టాన్ని అమల్లోకి తేనున్న అమెరికా విద్యార్థులకు 4 ఏళ్లు, జర్నలిస్టులకు 240 రోజులకే పరిమితం. 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ, తర్వాత టార్గెట్ H1B వీసాలే. ఇది మోడీ చేస్తున్న యుద్ధం. రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే తగ్గనున్న 25% సుంకాలు. శ్వేతా సౌదం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో. ఒక్కసారి మనం ఇది చూద్దాము. పేజ్ నెంబర్ 10లోకి వెళ్ళండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. విద్యార్థి వీసాలపై ట్రంప్ కొరడా విధించాడు. సో భారతదేశమే ప్రధాన టార్గెట్గా ట్రంప్ అక్కడ రాచరికపు పాలన చేస్తున్నాడు. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు చదువుకోవడానికి రావద్దు అని చెప్పి కొత్తగా అన్ని రూల్స్ తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. మీకు చేత కాదు కాబట్టి మీ కంపెనీలు అన్నిట్లో కూడా మా ఇండియన్స్ తెలివితేటలు పెట్టుకొని వాడుకొని ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ వీసాలు రద్దు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, విద్యార్థి వీసాలపై ఆంక్షలు. గడువు 4 ఏళ్లకు కుదింపు. ఏళ్ల తరబడి స్టూడెంట్గా ఉండడం కుదరదు. కోర్సు మధ్యలో ప్రోగ్రాం మార్చుకుంటే ఆంక్షలు. మరో వీసా దరఖాస్తుకు గ్రేస్ పీరియడ్ సగానికి కుదింపు. జర్నలిస్టులకు 240 రోజుల వీసాలు. అమెరికా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు. నెక్స్ట్ టార్గెట్ H1B వీసాలే. యుఎస్లో లీగల్గా ఉంటున్న వలసదారులపై కూడా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. స్టూడెంట్లు, కల్చరల్ ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా సభ్యులకు ఇచ్చే వీసాల గడువును తగ్గించాలని భావిస్తున్నది. ఇంతకాలం F1 వీసాలతో వచ్చే విద్యార్థులు, J1 వీసాలతో వచ్చే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, I1 వీసాలతో వచ్చే మీడియా సభ్యులు ఆయా ప్రోగ్రాంలు, ఉద్యోగాలు ఉన్నంత కాలం యుఎస్లో ఉండే అవకాశం ఉండేది. విద్యార్థులు కోర్సులు చదువుతూనే ఇంటర్న్ ప్రోగ్రామ్స్ చేస్తున్నంత కాలం అక్కడ ఉండే అవకాశం, డ్యూరేషన్ ఆఫ్ స్టే కింద వీలు ఉండేది. కానీ ఇప్పుడు నిబంధనను ఎత్తేయాలని చెప్పి ట్రంప్ సర్కార్ ఆలోచిస్తుంది. సో విద్యార్థి వీసాలపై 4 ఏళ్లు, వీసాలకు 4 ఏళ్లు, విదేశీ జర్నలిస్టులకు 240 రోజులు పరిమితి విధించడానికి కసరత్తులు చేస్తోంది. చైనా నుంచి వచ్చే జర్నలిస్టులకు మాత్రం 90 రోజులు మాత్రమే గడువు పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. సో అయితే సరైన కారణాలు చూపించి ఈ గడువును పొడిగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొందరు ఎప్పటికీ విద్యార్థుల్లాగే ఉండిపోతున్నారని, ఒకదాని తర్వాత ఒక కోర్సు చేస్తున్నారని అధికారులు అంటున్నారు. అందుకోసమే ఈ కొత్త ప్రతిపాదన తెచ్చామని యుఎస్ ఈ ప్రతిపాదనపై 30 రోజులుగా ప్రజాభిప్రాయం అందించాలని కోరింది. గతంలో తన మొదటి టర్మ్ చివరిలో కూడా ఇలాంటి చట్టం తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. 2020లో తీసుకొచ్చిన ఈ బిల్లును చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో 2021లో జో బైడెన్ ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కు తీసుకుంది. ఇప్పుడు మరొకసారి ఇలాంటి బిల్లునే ట్రంప్ ప్రభుత్వం తీసుకురావడం గమనార్హం. ఆ తర్వాత H1B వీసాలపై కూడా ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కీలక రిపబ్లికన్ నేతలు H1B వ్యవస్థ ఒక స్కామ్లా మారిందని, అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొట్టేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులనే ట్రంప్ సర్కార్ టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు నిపుణులు. ప్రతిపాదించిన మార్పులు ఇవే. ఒకసారి మనం చూద్దాము. F1, J1 వీసా గల విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్ల అమెరికాలో చదువుకోవడానికి కాల పరిమితి గరిష్టంగా 4 ఏళ్ళట. అట్లాగే గ్రాడ్యుయేట్ చూస్తే గ్రాడ్యుయేట్ వీసా మనం చూద్దాము. విద్యార్థులు F1 కోర్సు మధ్యలోనే ప్రోగ్రాంలు మార్చుకున్నట్లయితే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అట్లాగే F1 వీసా ఉన్న విద్యార్థులు వారి కోర్సు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత మరో వీసా కోసం ప్రయత్నిస్తే అందుకు వారికి గ్రేస్ పీరియడ్. ఇది ఏది ఆ గ్రేస్ పీరియడ్ అంటే 60 రోజులు, గ్రేస్ పీరియడ్ వరకు 60 రోజులు ఉండేదట. ఇప్పుడు దాన్ని 30 రోజులకు కుదించాలని చూస్తున్నారు. ఐ వీసా కింద వచ్చే విదేశీ మీడియా ప్రతినిధులు అమెరికాలో గరిష్టంగా 240 రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత నివాస అనుమతి పెంచుకోవాలంటే ఆ వెసులుబాటు ఉంటుంది. ఇక చైనా మీడియా ప్రతినిధులు అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా భారతదేశాన్ని ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి దాడి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరే, ఒకవేళ స్టూడెంట్ వీసాతోనే ఏళ్ల తరబడి అక్కడ విద్యార్థులు కొంతమంది ఉన్నారనుకున్నాం, కానీ వాళ్ళొక్కళ్ళు ఉంటే మిగతా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని పరిమితులు ఇవ్వండి, వాళ్ళకు కొన్ని ఆంక్షలు ఇవ్వండి, వాళ్ళకు కొన్ని చేంజెస్ చేయండి. కానీ టోటల్గా భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులకే ఇది వర్తిస్తుంది అనడము అన్యాయము. మరి ఎందుకు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ వ్యవహార శైలి పైన ఇంకా మన నరేంద్ర మోదీ గారు
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎందుకు సైలెంట్గా ఉన్నారో, ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావట్లేదు. గతంలో ఇదే ట్రంప్ నేను ట్వీట్ చేయడం వల్లనే యుద్ధం ఆగిపోయింది పాకిస్తాన్ మీద అని చెప్పి మరి ట్రంప్ చెప్పడము. సో అక్కడ కొంచెం కేంద్ర ప్రభుత్వానికి పేరు పోయింది యాక్చువల్గా. అంటే ఒక ట్రంప్ చెప్తే మోడీ విన్నాడు అన్న ఒకటి జోరుగా ప్రచారం జరిగిపోయింది ఆ టైంలో. సో ప్రతిసారి మోడీకి ట్రంప్కి సత్సంబంధాలు ఉన్నాయి, మోడీ ట్రంప్ ఇద్దరు మంచి సన్నిహితులు, ఇవన్నీ మాటలకే పరిమితమా? చాతలలో చూపిరా? ఎందుకు నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ తిప్పాలు పడతా ఉంటే, ఒక్కొక్కరు ఏదో ద్రోహం చేసినట్టే సంకల్లేసి పంపిస్తూ ఉంటే, సో ఇటువంటి ఆంక్షలని కూడా పెడతా ఉంటే మోడీ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది అంతు చిక్కనటువంటి ప్రశ్న. సో దయచేసి మరి మన భారత ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో, మన భారత ఎంబసీ అమెరికా ఎంబసీతో చర్చలు జరపాలి, ఇమీడియట్గా దానికి అనుగుణంగా అడుగులు వేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.